హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ మై గార్డెన్. ఈ చిన్న చిన్న టబ్బుల్లో మళ్ళీ నేను బచ్చల కూర విత్తనాలు, పాలకూర విత్తనాలను వేసానండి. డిసెంబర్ మంత్లో వేసాను. అప్పుడు కొంచెం మంచు సీజన్ కదా, మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా పురుగులు కూడా కొంచెం తక్కువే ఉంటాయి. ఇలా చిన్న చిన్నగా వచ్చాయి, మంచిగా నీళ్ళు చల్లుతున్నాను. ఇవి కొంచెం గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు నేను మళ్ళీ వీడియో పెడతాను. అందరూ అనుకుంటున్నారు టబ్బులు ఎలా వస్తాయి ఏంటి అని, కానీ చాలా మంచిగా వస్తున్నాయండి. చూడండి, ఇందులో గోంగూర విత్తనాలు వేసాము, ఇవి కూడా మంచిగానే వచ్చాయి. ఈ గోంగూర విత్తనాలు అయితే అండి, ఇంతకుముందు కొనుక్కొచ్చేసిన విత్తనాలనే అవి మంచిగా గోంగూర వచ్చాక మళ్ళీ గింజలు వచ్చాయి. ఆ గింజలనే తీసి ఎండబెట్టి మళ్ళీ వేసాను, అవి మంచిగా వచ్చాయి. ఇదేమో గంగబాయిల కూర అండి, ఇది కూడా చల్లాము, బాగానే వచ్చింది. ప్రతి గింజ కూడా మంచిగా వేస్ట్ అవ్వకుండా మొలుస్తుందండి. ఇంకా ఈ టబ్లో అయితే తోటకూర విత్తనాలండి, ఉత్తిగా అలా చల్లి. మీకు కూడా విత్తనాలు కావాలంటే చిక్కుడుకాయ విత్తనాలు ఉన్నాయండి, గోంగూర విత్తనాలు, మళ్ళీ తోటకూర విత్తనాలు ఉన్నాయండి. మీరు కావాలన్న వాళ్ళు మీరు కామెంట్ రాయండి, నేను విత్తనాలను పంపిస్తాను. మీరు కూడా ఇలా వేసుకొని మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా చిన్న చిన్న సంతోషాలు కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ తోటకూర విత్తనాలు బాగా వచ్చాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.